కాంగ్రెస్ సర్కార్ సరికొత్త రికార్డు. రేపే మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల. దేశ చరిత్రలో తెలంగాణ గ్రేట్. తొలిసారి 31,000 కోట్ల రుణాలు మాఫీ. 32.5 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి. 2 లక్షల రుణమాఫీకి రేవంత్ సర్కార్ సన్నద్ధం. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో సీఎం ప్రోగ్రాం అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో తెలంగాణ పేరు ఇప్పుడు దేశవ్యాప్త చరిత్రలోనే నిలవనుంది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ భారతదేశంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా రైతులకు రుణమాఫీ చేయబోతుంది. 31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోబోతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూడో విడత రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే 2 విడతల్లో రైతు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఇక మూడో విడత స్వాతంత్ర దినోత్సవం రోజున రుణమాఫీ చేయనుంది. ఈ నెల 15 నాటికి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32 లక్షల మంది రైతులను రుణముక్తులను చేయనుంది. జూలై 15వ తేదీన రుణమాఫీ జీరో జారీ చేసిన ప్రభుత్వం 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం మొదలుపెట్టింది. జూలై 18వ తేదీన మొదటి విడతగా ₹1,00,000 స్లాబ్ వరకు ఉన్న రుణమున్న రైతుల కుటుంబాలన్నింటికి ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6,034 కోట్లు విడుదల చేసింది. జూలై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా 2వ విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1 లక్ష నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలు రుణముక్తులు చేసింది. దాదాపు 6,40,000 మంది 40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం జరిగింది. ఇది తెలంగాణ చరిత్రలో తొలిసారి మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ. 1.5 లక్షల నుంచి 2 లక్షల రుణమాఫీ వరకు ఉన్న పంట రుణాలు కూడా మాఫీ చేయనున్నారు. ఆ రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేస్తారు. 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మొత్తానికైతే ఇది దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయంగా చెప్పొచ్చు ఈ యొక్క రుణమాఫీ అనేది. దీనితోటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక రైతు భరోసా ఇవన్నీ కూడా కంటిన్యూగా జరిగే అవకాశం ఉంది. అవి ఒకరోజు అటో ఇటో కొంత టైంలో అటు ఇటు అవుతాయి. కానీ రుణమాఫీ పైన ఎవరైతే జబ్బలు తెలుసుకున్నారో మేము రాజీనామాకు సిద్ధమన్నారో హరీష్ రావు లాంటి వాళ్ళు రాజీనామాకు సిద్ధపడండి. లేదంటే మీరు ఈ సవాళ్ళు చాతగాని దద్దమ్మ సవాళ్ళు చేయకండి. నిజంగా నిజాయితీగా నిక్కచ్చిగా సవాల్ చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోరు తప్ప చాతగాని దద్దమ్మలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. హరీష్ రావుకి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయి. నీకు సిద్దిపేట ప్రజలపై నమ్మకం ఉంటే రాజీనామా చేయి. సిద్దిపేటలో ఓడిపోతావు అనుకుంటే రాజీనామా చేయకు. సో మొత్తానికైతే దేశ చరిత్రలో ఈ రుణమాఫీ అనేది ఒక సరికొత్త అధ్యాయాన్ని సరికొత్త చరిత్రను లిఖించింది అని చెప్పొచ్చు. నిజంగా ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అప్రిషియేట్ చేయాలి. వారికి నిజంగా సైల్యూట్. ఎందుకంటే ఇది చాలా 31,000 కోట్లు ఖజానాలో జమ చేయడం అనేది మామూలు విషయం కాదు. సరే చిన్న చిన్న టెక్నికల్ అంశాలు ఎర్రర్స్ ఉన్నాయి వాస్తవం, చిన్న లోపాలు ఉన్నమాట వాస్తవం. అవి కూడా వాళ్ళకు కూడా అవుతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అవుతాయి కూడా, అలా నో డౌట్.